అసలు భవిష్యత్తుని మనం నిజంగా తెలుసుకోగలమా? ఒకవేళ భవిష్యత్తుని మనం తెలుసుకోగలిగితే, భవిష్యత్తులో జరిగే మార్పులను మనం ఎలా గుర్తుపట్టాలి? అన్న విషయం నేనివాళ మీకు క్లుప్తంగా వివరిస్తాను. అసలు భవిష్యత్తుని తెలుసుకోవాలంటే ముందు మనకి అత్యధికంగా జ్ఞాపకశక్తి అయితే ఉండాలి. అసలు జ్ఞాపకశక్తి మనకి ఎందుకుండాలో నేను మీకు వివరించి చెప్తాను. అసలు భవిష్యత్తు అంటే ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే పనిని చేస్తామో అది పరిణామం చెంది భవిష్యత్తుగా మారుతుంది. అంటే ఏంటంటే, ఈరోజు మనం తిన్న యాపిల్ పండు మనకి రేపు శక్తి కింద మారుతుంది. ఇలాగే ఈరోజు మనం చేసిన పని భవిష్యత్తు కింద మారుతుందన్నమాట. భవిష్యత్తు అనగానే చాలామంది భ్రమపడే విషయం ఏంటంటే, ఇది 2024 అయితే 2029లో జరిగేదే భవిష్యత్తు అనుకుంటారు. కానీ కాదు. ఈరోజు అంటే ఈరోజు 6 గంటలకి ఏదైనా ఒక విషయం జరిగితే 7 గంటలు మనం దాన్ని పసిగట్టగలిగితే అది కూడా మన భవిష్యత్తుని పసిగట్టడంలోకే వస్తుంది. ఈరోజు 6 గంటలకి ఏదైనా ఒక సంఘటన జరగబోతుందని అది మనం ముందే పసిగట్టగలిగితే దాన్ని కూడా భవిష్యత్తు పసిగట్టడం అనే అంటారు. అంటే మనం చుట్టుపక్కల జరిగే సంఘటనలన్నీ గుర్తుపెట్టుకుని వాటిని భవిష్యత్తులో మనం ఆపడమే భవిష్యత్తుని 100% ప్రిడిక్ట్ చేయడం అవుతుంది. ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేయడానికి నేను కొన్ని మీకు ఉదాహరణలు చెప్తాను. మీరు దారి పొడుగునా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీ కింద ఒక అరటి తొక్క పడుంది. మీరు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ అరటి తొక్కని తీసి డస్ట్బిన్లో వేస్తే దానివల్ల వేరే ఒకరికి ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇదే ఫ్యూచర్ ప్రిడిక్షన్. ఇదేంటిది? ఇది కామన్ సెన్స్ అవుతుంది కానీ ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఎలా అవుతుందని మీరు అనుకుంటే నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఒకసారి మా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్ళాను. బర్త్డే పార్టీకి వెళ్ళి అక్కడ అందరూ బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తుంటే నాకేదో చిన్న శబ్దం వినబడింది. ఆ శబ్దం ఏంటంటే ఫ్యాను తిరుగుతూ చిన్నగా నట్టు లూజ్ అయిన శబ్దం. కుయ్ 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 అంటది కదా, ఆ శబ్దం అనమాట. అది వేసవికాలం కాబట్టి ఫ్యాన్ 24 గంటలు ఆన్లో ఉంటుంది. నాకు 2 రోజుల తర్వాత మళ్ళీ ఈ విషయం గుర్తొచ్చింది. నేను మొన్న బర్త్డే పార్టీకి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికాడ ఫ్యాను ఇలా లూజ్ అయింది కదా అని చెప్పి మా ఫ్రెండ్కి ఫోన్ చేసి, అరే ఇంకొక 4 గంటల్లో మీ ఫ్యాన్ కింద పడిపోబోతుందిరా, అర్జెంటుగా ఆ ఫ్యాన్ రిపేర్ చేయించరా అని చెప్పాను. వెంటనే మా ఫ్రెండ్ చిన్నగా నవ్వి, అరే ఏం మాట్లాడుతున్నావురా అని ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ మా ఫ్రెండ్ ఆ మాట నమ్మలేదు. కొద్ది గంటల తర్వాత నా ఫ్రెండ్ నాకు మళ్ళీ కాల్ చేసి, అరే నన్ను ఏమన్నా చంపేయాలనుకుంటున్నావా అని అడిగాడు. అప్పుడు నేను, అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, నేను నిన్ను ఎందుకు చంపుతాను అని అడిగాను. వెంటనే, ఒరే నువ్వు ఇందాక ఫోన్ చేసి నాకు చెప్పావు కదా 4 గంటలకల్లా మీ ఫ్యాన్ పడిపోతుందని, అలాగే జరిగిందిరా అని చెప్పేసి అన్నాడు. అది విన్న నేను ముందే చెప్పాను కదరా అని చెప్పి కాల్ కట్ చేశాను. ఈ ఉదాహరణను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైతే భవిష్యత్తులో తెలుసుకోవాలి అనుకుంటున్నామో మనం ప్రస్తుతం ఉన్న కాలంలో దాని మీద బాగా ఫోకస్ పెడితే అది భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుంది. లేదా మన పరిసరాల్లో ఏం జరుగుతుందన్న విషయం ప్రతిదాన్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే మనం భవిష్యత్తుని 100%గా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. అందులో నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్పాను. మీకు ఈ థియరీ ఎలా అనిపించిందో, ఈ థియరీ ద్వారా నిజంగా భవిష్యత్తుని మనం తెలుసుకోగలమో లేదో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ షేర్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మట్టుకు మర్చిపోకండి.